నమో వెంకటేశాయ నమః. శ్రీవారికి తిరుమలలో ప్రతిరోజు నైవేద్యాలు గంగాళంలో మాత్రమే ఎందుకు నివేదింపబడుతున్నాయో తెలుసుకుందాం. 1800 ప్రాంతంలో తిరుమలలో శ్రీవారి కైంకర్యాలకు, నైవేద్య నివేదనకు, భక్తులకు ప్రసాదాల వితరణ కోసం వెదురు బుట్టలనే వాడేవారు. అప్పట్లో హోటల్స్ లేవు కనుక తిరుమలలో భక్తులకు బుట్టల్లో ప్రసాదాలు పంచిపెట్టేవారు. అవే ఆనాటి భక్తులకు కడుపు నింపేవి. అక్కడక్కడ రామానుజ కూటముల ద్వారా కూడా అన్న సంతర్పణ జరిగిన ఆలయంలో పంచిపెట్టే ప్రసాదాలే ఆనాటి భక్తులకు ప్రధాన ఆహారంగా ఉండేది. 1800 ప్రాంతంలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో పనిచేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం వారి ఈస్ట్ ఇండియా కంపెనీలో గవర్నర్గా పనిచేసిన అధికారి థామస్ మన్రో, దక్షిణ భారతదేశం ప్రముఖంగా రాయలసీమ, కంచి ప్రాంతం ఆయన ఏలుబడి కింద ఉండేవి. ఈయన నిక్కచ్చిగా క్రైస్తవ పద్ధతులు పాటించే విదేశీయుడు. మన హైందవ సనాతన ధర్మం పట్ల ఎటువంటి గౌరవభావం లేనివాడు. ఉద్యోగరీత్యా చాలాసార్లు తిరుమలకు వచ్చిన ఒక్కసారి కూడా శ్రీవారి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్ళిపోయినాడు. తిరుమలలో భక్తులకు గుడి బయట చాలా ప్రసాదాలు పంచిపెట్టడాన్ని, ఆ ప్రసాదాలను భక్తులు నేల మీద కూర్చుని నేరుగా చేతులతో తినడం చూసినా థామస్ మన్రోకి నచ్చలేదు. అలా నేరుగా చేతులతో ప్రసాదాలు తినడం చూసి అది ఆరోగ్యకరమైన పద్ధతి కాదు అని, శుచి శుభ్రత లేకుండా అలా అందరూ కలిసి ఒకే దగ్గర నేరుగా ప్రసాదాలు చేతితో తినడం వల్ల లేనిపోని అంటువ్యాధులు, కడుపు నొప్పులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి అనిపించింది ఆయనకు. మన ఆలయ సంప్రదాయం ప్రసాదాల పట్ల చులకన భావం కలిగిన థామస్ మన్రో తన అధికారం ఉపయోగించి నేరుగా తిరుమలలో భక్తుల శ్రీవారి ప్రసాదాలు తినకుండా ఆదేశాలు ఇచ్చాడు. శ్రీవారి లీలా ప్రభావంతో ఏ కడుపు నొప్పిని సాకుగా చూపించి ప్రసాదాలు థామస్ మన్రో రద్దు చేశారో అదే తీవ్రమైన కడుపు నొప్పి ఆయనకు వచ్చి ఎన్ని రకాలుగా వైద్యం చేయించినా తగ్గకుండా అతని ఆరోగ్యం క్షీణించి పూర్తిగా అనారోగ్యంతో మంచం పట్టినాడు. అనుకోని పరిస్థితుల్లో అతనికి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి మీద ఎనలేని భక్తి, శ్రద్ధ, గురి కుదిరింది. అతను ఆ ఆలయానికి ఎన్నో కైంకర్యాలకు సహాయం చేసినా ఆయన కడుపు నొప్పి ఏమాత్రం తగ్గక నరకయాతన అనుభవించేవాడు. అతనిలో వచ్చిన ఆధ్యాత్మిక పరివర్తనకి సనాతన ధర్మం పట్ల భక్తిని గమనించిన మంత్రాలయ పీఠాధిపతులు ఆయన తిరుమల శ్రీవారి పట్ల, ఆయన ప్రసాదాల పట్ల చేసిన ఘోరమైన తప్పును తెలియజేసి శ్రీవారి క్షేత్ర మహిమను వివరించారు. శ్రీవారి ప్రసాదాల మహిమ తెలుసుకున్న థామస్ మన్రో తిరుమలకు వచ్చి శ్రీవారి పులిహార నేరుగా తన చేతితో తిన్నాడు. ఆ వెంటనే కడుపు నొప్పి మటుమాయమయ్యింది. తప్పు తెలుసుకున్న థామస్ మన్రో శ్రీవారికి కైంకర్యాల కోసం, నైవేద్యాల సమర్పణ కోసం చాలా గంగాళాలు సమర్పించాడు. శ్రీవారి భక్తులకు మళ్ళీ మునుపటిలాగా ప్రసాదాలు పంచిపెట్టేలా, వాటిని భక్తులు నేరుగా ఆలయం దగ్గరే తినేలా తిరిగి ఉత్తర్వులు ఇచ్చాడు. ఎంత పశ్చాత్తాపపడినా, ఎన్ని గంగాళాలు దేవస్థానానికి సమర్పించినా శ్రీవారి దర్శనానికి నోచుకోలేదు ఆయన. మనోవ్యధతో మంచం పట్టి నేరుగా నీ సేవలో పాల్గొనే అదృష్టం లేదా స్వామి అని ఎన్నో విధాల శ్రీవారిని ప్రార్థిస్తూ 1827లో ప్రాణం వదిలాడు. అతని భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆనాటి నుండి ఈనాటి వరకు తన అన్ని రకాల ప్రసాదాలను
కేవలం ఆ గంగాళాలలోనే స్వీకరిస్తున్నాడు. ఈ గంగాళాలను ఇప్పటికీ మన్రో గంగాళాలు అనే పేరుతో దేవస్థాన పూజా కైంకర్యాల్లో వ్యవహరించబడుతున్నాయి. శ్రీవారి దర్శనానికి నేరుగా నోచుకోకపోయినా ఆయన పేరు మీదే ప్రసాదాల పాత్రలు ఉండేలా శ్రీవారు అతనికి ఎప్పటికీ తరిగిపోని చిరకీర్తిని కలిగించి పునీతుడిని చేశాడు. నమో వెంకటేశాయ నమః. కలియుగ దైవము నీవేనని కన్నులారా చూద్దామని గోవిందా గోవిందా. కలియుగ దైవము నీవేనని కన్నులారా చూద్దామని పరుగుననే వచ్చానయ్యా, పరుగుననే వచ్చానయ్యా, ఏమయ్యా దయ చూడయ్యా. పరుగుననే వచ్చానయ్యా, ఏమయ్యా దయ చూడయ్యా. గోవింద గోవింద అన్నామయ్యా, మమ్ము కావగారావయ్యా, మమ్ము కావగారావయ్యా. పిలిచిన పలికే దేవుడవని, పిలిచిన పలికే దేవుడవని మనసారా పిలిచానయ్యా. గోవిందా గోవిందా. పిలిచిన పలికే దేవుడవని మనసారా పిలిచానయ్యా. నా పిలుపు వినరాదా, నా పిలుపు వినరాదా, ఏమయ్యా దయ చూడయ్యా. గోవింద గోవింద అన్నామయ్యా, మమ్ము కావగారావయ్యా, మమ్ము కావగారావయ్యా.